హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఫినాలే వీక్లోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ స్టార్మా పరిమారం అంటూ సీరియల్ ఆర్టిస్టులని ఒక్కొక్కరిగా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇప్పిస్తూ హౌస్లో వారితో కబుర్లు చెప్పిస్తూ షోని లాగదీస్తున్నాడు అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో తాజాగా బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ అయినటువంటి కావ్య బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అయితే ఇచ్చింది. కావ్య ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు విరబూస్తాయి అన్న సంగతి తెలిసిందే. ఒకటేమైనా సందడి చేస్తూ అందరినీ అల్లరి పట్టిస్తూ ఆట పట్టిస్తూ ముందుకు పోతూ ఉంటుంది. ఇక ఈ నేపథ్యంలోనే కావ్య బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వగానే అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆమెని వెల్కమ్ అయితే చేశారు. ఆ తర్వాత అందరితో కాసేపు ముచ్చటించింది కావ్య. ఇక మరి కాసేపట్లో కావ్య బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది అన్న క్షణంలో కావ్య కాసేపు ఒంటరిగా నిఖిల్తో అయితే మాట్లాడటం జరిగింది. దీంతో నిఖిల్ మాట్లాడుతూ, చెప్పు కావ్య, నేను గేమ్ ఎలా ఆడుతున్నాను, నా పరిస్థితి ఏంటి, నేను ఖచ్చితంగా ట్రోఫీ గెలుస్తానా లేనా అంటూ అడగడంతో, నీకేంలే మచ్చా, నువ్వు ఖచ్చితంగా ట్రోఫీ విన్ అయ్యే ట్రోఫీతోనే బయటకు వస్తావు. డోంట్ ప్లే ఎనీ గేమ్పై ఎటువంటి ఆలోచన పెట్టకుండా ఈ వారం పాటు మంచిగా ఎంజాయ్ చేయి. నిన్ను నువ్వుగా చూపించు ఈ వారం పాటు. ఇక ఏ ఆలోచన వద్దు, ఏం చేయొద్దు. అసలుకి నువ్వు ఉన్నది ఉన్నట్టుగా లేనిది లేనట్టుగానే ప్రొజెక్ట్ చేయి. ఈ వారం సరిపోతుంది. నువ్వు అనుకున్న లక్ష్యం ఖచ్చితంగా నెరవేరుతుంది అంటూ నిఖిల్కి మంచి బూస్టప్ ఇచ్చే మాటలు అయితే చెప్పింది. ఈ నేపథ్యంలోనే నిఖిల్ తన మాజీ లవర్ అయినటువంటి కావ్య గురించి కూడా అడిగి తెలుసుకోవడం అయితే జరిగింది. దీంతో కావ్య మాత్రం ఆ మాజీ లవర్ కావ్య గురించి చెప్పటానికి అంతగా ఇష్టపడలేదు. అవన్నీ కూడా మరో వారంలో నీకే తెలుస్తాయిలే నిఖిల్, నువ్వు దాని గురించి మర్చిపోయి ఈ వారం పాటు నీ ఆటపై మాత్రమే ఫోకస్ చేయి. ఇచ్చిన ఏ చిన్న టాస్క్ అయినా కూడా మంచిగా దృష్టి పెట్టి కామెడీ యాంగిల్లో ట్రై చేసి గెలవడానికి ప్రయత్నం అయితే చేయి. ఈ వారం తర్వాత అన్నీ నీకు మంచి రోజులే ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ కావ్య అయితే చెప్పింది. మరి కావ్య బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చే క్షణం ముందర నువ్వు బిగ్ బాస్ ఏమైనా మనీ ఆఫర్ చేస్తే అస్సలు తీసుకోవద్దు. ట్రోఫీతో మాత్రమే రావాలి. నువ్వు వచ్చే ఆ ట్రోఫీ తీసుకొచ్చే క్షణాల కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాము అంటూ నిఖిల్కి ఇండైరెక్ట్గా నువ్వే విన్నర్, ట్రోఫీ నీకే వస్తుంది అంటూ చెప్పకనే చెప్పి వెళ్ళింది అని చెప్పవచ్చు. మరి కావ్య నిఖిల్తో మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.